వెల్కమ్ టు జేఎస్పీ అకాడమీ. 7th క్లాస్ ఫస్ట్ లెసన్ వివిధ రకాల పటాలను అర్థం చేసుకోవడము. ఆ లెసన్లోని ప్రాక్టీస్ బిట్స్, ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము. కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో ఈ రకపు అడవులు కలవు. సతత హరిత అడవులు. లిబియా దేశం ఈ ఖండంలో కలదు. ఆఫ్రికా. నింపూరు గ్రామం సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంటుంది? 50 మీటర్లు. కోకనా బీచ్ దక్షిణ అమెరికాలో ఏ దేశంలో కలదు? బ్రెజిల్. భూమి వాలు ఎత్తుగా ఉంటే కాంటూర్ రేఖలు ఏ విధంగా ఉంటాయి? కాంటూర్ రేఖలు దగ్గరగా ఉంటాయి. సమాన ఎత్తులను కలుపుతూ గీయబడిన రేఖలు. కాంటూరు రేఖలు, సమతల రేఖలు. ఒక ప్రదేశం ఎత్తును ఎక్కడ నుండి లెక్కించాలి? సముద్ర మట్టం నుండి లెక్కించాలి. సముద్ర మట్టం యొక్క ఎత్తును కొలుచుటకు దీనిని పరిగణలోకి తీసుకుంటారు. అలల యొక్క సగటు ఎత్తు ఆధారంగా సగటు అలల ఎత్తులను పరిశీలించి లెక్కించి సగటు సముద్ర మట్టాన్ని నిర్ధారించుట. కాంటూరు రేఖ గురించి తప్పుగా ఉన్న దానిని గుర్తించుము. కాంటూరు రేఖల మధ్య దూరం ఆ భూమి స్వరూపంపై ఆధారపడి ఉండదు అనేది తప్పు. జతపరచుము. రాష్ట్రం, రాజధాని. నాగాలాండ్, కోహిమా. మణిపూర్, ఇంపాల్. మిజోరాం, ఐజ్వాల్. అస్సాం, డిస్పూర్. త్రిపుర, అగర్తల. సహారా ఎడారి ఈ ఖండంలో కలదు. ఆఫ్రికా ఖండంలో. ఢిల్లీని చూపడానికి వాడే గుర్తు చుక్క గుర్తు. భౌతిక పటాల ఉపయోగం. రకరకాల భూస్వరూపాలు, వివిధ ప్రాంతాల ఎత్తులు, వివిధ ప్రాంతాల మధ్య దూరాలు తెలుసుకోవచ్చు. భూమి వాలు తీవ్రంగా లేకుండా తక్కువ వాలు ఉంటే కాంటూరు రేఖల దూరంగా ఉంటుంది. మన రాష్ట్ర భౌతిక పటాన్ని గమనిస్తే గోదావరి నది ఈ దిక్కుగా ప్రవహిస్తున్నది, తూర్పు దిక్కుగా. ఎంఎస్ఎల్ మీన్ సీ లెవెల్. 2 కాంటూరు రేఖల మధ్య దూరం దీని స్వరూపంపై ఆధారపడి ఉంటుంది, భూస్వరూపంపై. మన రాష్ట్ర పీఠభూమి ప్రాంతాన్ని విభజించే నదులు కృష్ణ, గోదావరి. పటాల వలన ఉపయోగాలు. రోడ్డు వేయడానికి ఉపయోగపడుతుంది. ఆనకట్టలు కట్టేటప్పుడు ఎత్తులను తెలుపుటకు ఉపయోగపడుతుంది. ప్రాజెక్టుల ముంపు ప్రాంతాలను గుర్తించుటకు పటాలు ఉపయోగపడతాయి. జతపరచుము. రాష్ట్రము, రాజధాని. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్. మేఘాలయ రాజధాని షిల్లాంగ్. కేరళ రాజధాని తిరువనంతపురం. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో. సిక్కిం రాజధాని గ్యాంగ్టాక్. రజియా హైదరాబాద్ నుండి చెన్నై వెళ్ళింది. అయితే ఆమె ఏ దిక్కుకు ప్రయాణం చేసింది? దక్షిణం దిక్కుకు. సతీష్ లక్నో నుండి శ్రీనగర్ వెళ్ళాడు. అతను ఏ దిక్కుకు వెళ్ళాడు? ఉత్తరం. తెలంగాణ రాష్ట్రానికి తూర్పున ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కుసుమ ముంబై నుండి కోలకత్తా వెళ్ళింది. ఆమె ఏ వైపుకు వెళ్ళింది? తూర్పు దిక్కుకి. రమేష్ హైదరాబాద్ నుండి పూణే వెళ్ళాడు. అతను ఏ దిక్కుకు ప్రయాణించాడు? పడమర దిక్కుకి.